వైసీపీకి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. పోస్టల్ బ్యాలెట్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది సుప్రీంకోర్టు. పోస్టల్ బ్యాలెట్లపై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలని, సీలు హోదా అవసరం లేదని ఈసీ ఇచ్చిన ఉత్తర్వులకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. జూన్ 1న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంలో సవాలు చేసిన వైసీపీ పిటిషన్పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపి తుది తీర్పునిచ్చింది. వైసీపీకి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. పోస్టల్ బ్యాలెట్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది సుప్రీంకోర్టు. పోస్టల్ బ్యాలెట్లపై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలని, సీలు హోదా అవసరం లేదని ఈసీ ఇచ్చిన ఉత్తర్వులకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. జూన్ 1న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసిన వైసీపీ పిటిషన్పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపి తుది తీర్పునిచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ ద్వారా తెలుసుకుందాం. పోస్టల్ బ్యాలెట్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన వివరాలేంటి అశోక్? సుప్రీంకోర్టులో హైదరాబాద్ మరో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో కేంద్ర ఎన్నికల సంఘం నియమాలపై జోక్యం చేసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ పార్టీ ప్రకటించింది. పోస్టల్ బ్యాలెట్ ఓటర్ ప్రవేశం సంబంధించిన ఫామ్ 13A అధికారం ఉంటే చాలు, మీ పేరు లేదా అధికారం తీరం లేకపోయినా మీ ఓటు చెల్లుబాటు అవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం మే 30న జారీ చేసిన ఉత్తర్వులపై హైదరాబాద్ సుప్రీంకోర్టు ఆశ్రయించింది. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ పార్టీ ఆదివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సో దీనికి సంబంధించి కోర్టు కీలక వాదనలు ఏర్పడింది. సో కోర్టు పిటిషన్ డిస్మిస్ చేసింది. సో రిపిటిషన్ విచారించి హైకోర్టు అధికార పార్టీ వాదనను తిరస్కరిస్తూ జూన్ 1న తీర్పు చెప్పింది. సో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ పిటిషనర్ ఏదైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు అంటూ స్వేచ్ఛనిస్తూ జస్టిస్ మండవయ్య కిరణ్, జస్టిస్ న్యాయపతి విజయ్తో కూడినంత హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ వైకాపా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో ఓవరాల్ గా పోస్టల్ బ్యాలెట్ వ్యవహారాన్ని జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది. సో ఇదే అంశంపై విశాఖ తూర్పు తెరాప ఎమ్మెల్యే వెల్లమూడి రామకృష్ణ బాబు సుప్రీంకోర్టులో కేవిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏదైనా ఉత్తర్వులు జారీ చేసే ముందు కోర్టు తన వాదనను కూడా వినాలంటూ ఆయన పిటిషన్ ఫైల్ చేశారు. సో ఓవరాల్ గా ఇది వైకాపాకు ఊహించిన. సో ఓవరాల్ గా ఎలక్షన్ నియమాల విషయాల్లో మేము అభివృద్ధి చేసుకోమంటూ సుప్రీంకోర్టు చేసింది. ఓకే, థ్యాంక్ యూ అశోక్.